హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూర అరటికాయలు వేపుడు చేసి చూపిస్తాను, చూడండి. అరటికాయలు, కూర అరటికాయలు ఇలాంటివి తీసుకొని 4 తాజాగా ఉన్నాయి తీసుకోవాలి. దీన్ని ఫీల్ చేసి అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత వాటర్ తీసుకొని దీంట్లో కలుపు కొంచెం వేసి పెట్టుకోవాలి. ఆ ముక్కలు దాంట్లో వేసుకోవాలన్నమాట. అలాగే ఈ కొబ్బరి నూనె ఆయిల్ చేతులకి రాసుకుంటే మనకి బ్లాక్గా అవ్వదన్నమాట. ఈ కొబ్బరి నూనె చేతులకి ఆయిల్ రాసుకోవాలి. సరే, దీన్ని ఫీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసిన ఈ ముక్కల్ని వెంటనే కల్లుప్పు వేసుకున్న వాటర్లో వేద్దాం. ముక్కలు లేకపోతే నల్లగా అయిపోతాయి. అన్నిటినీ ఇలాగే కోసి కట్ చేసి వేసేద్దాం. ఈ ఉప్పు నీళ్ళలో వేసుకున్న అరటికాయ ముక్కల్ని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. సగం ఉల్లిపాయలు కూడా వేసాను దానిలో. సగం ఉల్లిపాయ తాలింపులోకి వేసి అలా తీసుకున్నాక నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. వాటర్లో వేసుకుంటే ముక్కలు, లేకపోతే కొంతసేపుగా నల్లగా అయిపోతాయి. అరటికాయ వేపు చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పట్టుద్ది. సాల్టు ఒక చిన్న స్పూన్ కాబట్టి ఇంకొంచెం వేస్తాను. 2 స్పూన్లు చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ పసుపు. అంతేను. బాండీలో ఆయిల్ పోసుకున్నాను. ఇదిగో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్దని చెప్పాను కదా, దీంతో 2 చిట్లు పోసుకున్నాను. పోపు కాగొచ్చింది. ఇంకా పోపుకి ఎప్పుడు చెప్పే ఇదిగో కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఇంకా తాలింపు గింజలు. ఆయిల్ వేడి ఎక్కించింది, వేసేద్దాం. తాలింపు కాగింది. ఈ ముక్కల్ని, అరటికాయ ముక్కల్ని వేసుకున్నాం. ఇది కూర అరటికాయ తాలింపు వేసాం కదా. తర్వాత మీడియం మంట పెట్టి మీడియం మంట మీద పెట్టి ఆ తర్వాత ఉడికించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. తొందరగా మగ్గిద్ది అరటికాయ ఫ్రై. మంట మీడియం పెట్టి అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇంకా మూత తీసి చూసుదాం. చక్కగా కుక్ అయింది, మెత్తగా ఉడికింది. ఇంకా చూడు ఎంత బాగా ఉడికిందో. కొంచెం కారం వేసుకొని, కొబ్బరి కారం ఇది నేను మొన్న మధ్య రోట్లో కొట్టాను కదా కారం, కలిపెట్టుకొని తీసేసుకోండి. చక్కగా ఫ్రై అయిపోయింది. 1 నిమిషం కొబ్బరి కారం వేసినాక 1 నిమిషం ఫ్రై చేసుకొని దించుకోవాలి. వేరే బౌల్లో మార్చుకుందాం. అరటికాయ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. చాలా హెల్దీ, ప్రోటీన్ ఉన్న ఫ్రై. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.